నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచనల మేరకు ఎల్లెందు మండలాధ్యక్షులు పులి సైదులు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పులి సైదులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని, 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక విధాలుగా అరాచకాలకు గురి అయ్యారని, అభివృద్ధి శూన్యమని, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ చేతి గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలంటే ప్రతి ఒక్క ఓటరు చేతి గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గుర్తుంచుకోండి. చేతి గుర్తుకే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అందరికి కూడా మంచి రోజులు వస్తాయి. మేమందరూ కూడా రేపు కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ కూడా మన గతంలో కూడా కేంద్ర మంత్రిగా చేయడం జరిగింది. మళ్ళీ కూడా రేపు కేంద్రంలో అధికారాలు రాగానే కాంగ్రెస్ పార్టీ మరి బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అవుతారు. మనందరికి కూడా అన్ని పథకాలు కూడా మరి వస్తాయని మీ అందరికీ మనవి చేస్తూ మీరందరూ కూడా మరి బలరాం నాయక్ గారి గుర్తు చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మహబూబాబాద్ పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ తరఫున మన పోరిక బలరాం నాయక్ గారు పోటీ చేస్తుండ్రు. మరి వారి గుర్తు చేతి గుర్తు. మరి మీరందరూ కూడా మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో మరి పోరిక బలరాం నాయక్ గారిని చేతి గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. మరి మీ అందరికి మరి ఇవాళ ఈ యొక్క మండలంలో ఇల్లెందు మండలంలో మరి ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి పేద ప్రజలకి న్యాయం చేస్తానన్న సోనియా గాంధీ గారు మరి 6 పథకాలు పెట్టి మరి తుక్కుగూడలో 6 పథకాలు పెట్టి మరి 5 పథకాలు కూడా ఈ రోజు వరకు ప్రజలకి చేరడం జరిగింది. మరి అదే విధంగా రేపు కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి అందరికి కూడా మరి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి మీ అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీని మరి ఇవాళ మాయమైన సంగతి కూడా మనందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాయమాటలు చెప్పిందో ఆ మాయమాటలు నమ్మకుండా అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ రేపు 13న జరిగే ఎన్నికల్లో కూడా రేపు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మీ అందరు కూడా అర్థం చేసుకుని మరి చేతి గుర్తుపై ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి ఇవాళ బీజేపీ పార్టీ మరి మాయమాటలు చెప్పి మన ముందుకు వస్తుంది. మరి బీజేపీ పార్టీ ఏం చేసిందో మీరందరూ కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. బీజేపీ పార్టీ మరి మీకు ఏం చేసిందో ఇవాళ మనందరికీ తెలియంది కాదు. మాయమాటలు చెప్పిర్రు, ఫ్రీ గ్యాస్ ఇచ్చిండ్రు, 1200 కన్నాడు 1200 చేసి ఫ్రీ గ్యాస్ ఇచ్చి ఇవాళ నల్లధనం తీస్తానన్నాడు, నల్లధనం తీయలే. మీకు ఫ్రీ అకౌంట్లు ఇచ్చి దాంట్లో 15 లక్షల రూపాయలు కూడా ఎత్తారని చెప్పిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇలా నిత్యావసర సరుకులు పెంచారు, డీజిల్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. ఇలా మళ్ళీ మాయమాటలు చెప్పి మన ముందుకు వచ్చి కేంద్రంలో గెలవాలని చూస్తారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాడు. బలరాం నాయక్ గారు కూడా గతంలో కూడా మీ అందరికీ తెలియంది కాదు, మరి ఆయన కేంద్రంలో మంత్రి
అయిండు. ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అట్లాగే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే బలరాం నాయక్ కూడా మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారు. మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ అందరూ కూడా మే 13 తారీఖున మరి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బలరాం నాయక్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.